అందరికీ నమస్కారం అండి. ట్రైలర్ చూసారు, ఎదిరిపోయింది కదా, ఇంక పెద్దగా చెప్పడానికి ఏం లేదు. సినిమా 20వ తారీఖు రిలీజ్ అవుతుంది. 23 24 రాజా ఎప్పుడు మన సక్సెస్ మీట్ ఉంటుంది కదా, అప్పుడు ఎక్కువ విషయాలు మాట్లాడతాం. అప్పుడు దాకా కొంచెం అంటే నేను కూడా చూడలేదు కాబట్టి దన్నా ఇప్పుడు చెప్పండి. మీ స్పీచ్ అయిపోయిందా అండి? లేదు 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 లేదండి, పర్లేదు. ఆయన సినిమాలో చాలా స్క్రీన్ స్పేస్ తీసుకుంటున్నట్టున్నారు. చిన్నప్పటి హీరో రోషన్కి ఇస్తున్నాను, బోల్డ్ విషయాలు పంచుకో. హాయ్ అండి, అందరికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం. నాని అన్న, థ్యాంక్స్ ఫర్ గేసింగ్ దిస్ ఈవెంట్. ఐ లవ్ యూ సో మచ్. ఈ సినిమాలో బచ్చలమల్లి చైల్డ్హుడ్ రోల్ చేశానండి. అంటే చాలా డిఫరెంట్ రోల్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ చేసేటప్పుడు. అండ్ ఐ వాంట్ థ్యాంక్ మై డైరెక్టర్ సుబ్బు సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్, మీ సపోర్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ లాట్. రాజేష్ సార్ థ్యాంక్స్ లాట్. అండ్ థ్యాంక్స్ టు హోల్ టీమ్. సినిమా December 20th రిలీజ్ అవుతుందండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సుబ్బు అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ రోల్. చాలా ఇంటెన్స్ రోల్ ప్లే చేశాను ఈ సినిమాలో. అండ్ నరేష్ అన్న, మీతో టైం స్పెండ్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఆన్ సెట్స్. నాని అన్న, సో హ్యాపీ టు సీ హియర్. ఇట్స్ బీన్ లాంగ్. అండ్ నేను ఈరోజు అలా నడుచుకుంటూ బౌన్సర్స్ ఎవరు నన్ను ఆపకుండా ఇక్కడ దాకా వచ్చి నాని అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చి నరేష్ అన్నకు షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ కూర్చుంటున్నప్పుడు అనిపించింది ఎదుగుతున్నాను అని. బికాజ్ ఎప్పుడన్నా కొన్నేళ్ల క్రితం ఎప్పుడన్నా ఇలా నరేష్ అన్నను కానీ లేకపోతే ఎవరైనా కలుద్దాం అంటే బౌన్సర్ ఎవరన్నా ఇలా చూసేవాడిని. సో ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హియర్. అండ్ ఇక్కడికి నేను రావడానికి కారణమైన అందరి డైరెక్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి నాకు ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. December 20th బచ్చలమల్లి. ఈ మాట చెప్పేంత పెద్దవాడిని కాదు, కానీ ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు ఒకటి అనిపించింది. ఒక హీరోని ఒక విలన్ని పెట్టేసి సినిమా తీయడం, అఫ్కోర్స్ విలన్ హీరో అందరూ ఉన్నారు, కానీ సెల్ఫ్ రియలైజేషన్ అన్న కథ తీయడం చాలా కష్టం అనిపిస్తుంది. బచ్చలమల్లి అన్న క్యారెక్టర్తో సినిమా తీసి చివరికి ఒక మనిషి మారినప్పుడు మాటలు కూడా రావండి, మౌనమే ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ ఒకటి తీసుకొని సినిమాగా కన్విన్సింగ్గా చెప్పడం చాలా కష్టం అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న, సుబ్బు అన్న, ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. క్రిస్మస్ మందే. థ్యాంక్ యూ. జయరామ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. సార్, నాని గారు, నరేష్ గారు అండ్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అందరికీ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి సార్. సుబ్బు గారు నాకు ఈ క్యారెక్టర్ చెప్పిన తర్వాత 1 month గ్యాప్ తీసుకున్నారు సార్. క్యారెక్టర్ బాగుంది, ఇస్తారా లేదో తెలియదు. ఆయన దగ్గర నుంచి నాకు ఏ రెస్పాన్స్ రాలేదు సార్. ఆ తర్వాత 2వ మీట్ అయినప్పుడు మీరే చేస్తున్నారు సార్, టెన్షన్ పడకండి అన్నప్పుడు కొంచెం రిలాక్స్ ఫీల్ అయ్యాను సార్. బట్ ఏంటంటే ఈ నరేష్ గారిని చూసినప్పుడు నరేష్ గారు క్యారెక్టర్ వైజ్గా నన్ను ఎలా చూసారో తెలియదు, కానీ ఈ క్యారెక్టర్ ఇందులో నేను నరేష్ గారు ఫాదర్ గారు చేస్తున్నాను. ఆయన మొదటి రోజు ఎవరైనా కనబడ్డారు అనుకోండి, ఆయన యాక్చువల్గా గుడ్ మార్నింగ్ సార్ అంటే హలో గుడ్ మార్నింగ్ అంటారు. ఆయన అలాగ అనలేదండి, ఫస్ట్ సార్ అని వెళ్ళిపోయారు. ఈయనేంటి నిజంగా తండ్రి గారిని ఫీల్ అవుతున్నారా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పట్టించుకోరా అనుకున్నా. రెండో రోజు కూడా అయిపోయింది సార్. 2వ రోజు దానికి కొంచెం పెరిగింది. 2వ మీట్కి 3వ మీట్కి చేసినప్పుడు హలో గుడ్ మార్నింగ్ అన్నాడు. అప్పుడు నన్ను ఆయన ఆర్టిస్ట్గా చేసుకున్నారు. అప్పటి వరకు నన్ను క్యారెక్టర్లో ఉన్న తండ్రిగానే ఉన్నారేమో అని ఫీల్ అయిపోయా. పక్కన ఉన్న నా ఫ్రెండ్ మేము కొలికి కూడా ఆయన ఇప్పుడు ఫీల్ అయ్యారు నువ్వు ఆర్టిస్ట్ అని. ఇప్పటి వరకు ఆయన ఆర్టిస్ట్ కాదనుకుంటున్నారు, ఆయన ఫాదర్వే అనుకుంటాను. నాకు నిజంగానే అట్లాగే అనిపించింది. నా ఇంకా కోపంగా చూస్తున్నారేమో అనిపించింది. ఫ్రీ అవట. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ట్రైలర్ చూసిన తర్వాత అనుకున్నాను సార్, ఇది డెఫినెట్గా సక్సెస్ అయ్యిద్ది. ఇది కానీ సక్సెస్ అయితే ఈ ఇయర్లో నాకు 3వ హిట్ పడినట్టు సార్. డెఫినెట్గా మీరు అందరూ చూసి ఈ సినిమా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అండ్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి పాత్రల్ని, పర్ఫార్మెన్సెస్ని చూడడానికి ఎదురు చూస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.